హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మన తెలుగు స్టేట్స్లో పనిచేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా మంచి జాబ్స్గా చెప్పొచ్చు. సొంత స్టేట్లో ఉంటూ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు 25,000కి పైగానే జీతాలు అయితే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. కాబట్టి లైక్స్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు. డెఫినెట్గా లైక్ చేస్తే కనుక మీకు యూస్ఫుల్ అప్డేట్స్ అనేవి డైలీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్స్ అనేవి చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు అఫీషియల్గా మనకు ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, క్వాలిఫికేషన్స్ అంటే మీకు ఎక్కువ ఏమీ అవసరం లేదు, జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇందులో జాబ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి సో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకోవచ్చో మనకు క్లియర్గా ఇచ్చారు. సో మనకు జనవరి 22 నుంచి జనవరి 31 వరకు ఈవినింగ్ 5 PM వరకు కూడా మీకు టైం అయితే ఉందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మీకు నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు ఫస్ట్ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఒకసారి మనం చూద్దాము. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక జనవరి 22 అయితే వచ్చింది. అప్లికేషన్స్ అనేవి జనవరి 22 నుంచి జనవరి 31 వరకు కూడా మీరైతే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది మీకు ఫిబ్రవరి 18th అయితే వచ్చేస్తుంది. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా వితిన్ 2 daysలో కూడా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా ఎవరికైతే జాబ్ కావాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇందులో చాలా రకాల జాబ్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే మనకు అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారనమాట. సో అంటే పర్మనెంట్ అయితే కాదు, నార్మల్గా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు చాలా రకాల జాబ్స్ అయితే విడుదల చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, స్ట్రెచ్చర్ బేరియర్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ, ఈ విధంగా చాలా జాబ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి అప్లై చేయొచ్చు. పక్కనే మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. చూసుకోండి, అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, ఓకే. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ GGH విజయవాడలో మీకు పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. వీటికి శాలరీస్ కూడా బాగానే ఉన్నాయండి. 15,000 రూపాయలు ఈ విధంగా మీకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఓకేనా. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీ దగ్గర ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. మీకు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే డైరెక్ట్ వెళ్ళి అప్లై చేసుకోండి, ఓకేనా. ఇంకా అలాగే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి 1 by 1 చూద్దాం. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్కి, అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ సెపరేట్గా వాటికి అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మీకు కావాలని చెప్పి మెన్షన్ చేస్తాను. ఓన్లీ మేల్ జాబ్స్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ జాబ్స్కి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. స్ట్రెచ్చర్ బేరేజ్ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. దీనికి కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. అలాగే నర్సింగ్ ఆర్డర్లీ జాబ్స్ కూడా సేమ్ అంతే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ చూసుకుంటే 18 to 42 ఇచ్చారు, ఓకేనా. సో 18 to 42 ఉంటే చాలు. 1/1/2026 కట్ ఆఫ్. సో SC ST BC EWS క్యాండిడేట్స్కి సంబంధించి 5 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి సంబంధించి మీకు 10 years మీకు రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 52 years వరకు కూడా మీరు అయితే పొందొచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే OC BC వాళ్ళకి 300 ఉంటుంది, SC ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 200 ఉంటుంది. సెలక్షన్ చూసుకుంటే 100 మార్క్స్కి సెలక్షన్ ఉంటుంది. ఇందులో మీకు మెరిట్ ఆధారంగా 75% ఆఫ్ మార్క్స్ తీసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ మనకు కొన్ని క్రైటీరియాస్ అయితే ఇచ్చారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ 25% వెయిటేజ్ అయితే ఇస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మీకు సెలక్షన్ జరుగుతుంది, ఏ విధమైన ఎగ్జామ్ అయితే లేదు. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడంతో పాటు దాంతోపాటు మీరు పెట్టాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటో క్లియర్గా ఇచ్చారు చూడండి. 10th మెమో కావచ్చు, అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్లు కావచ్చు, అన్నీ కూడా
మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ మీ యొక్క కలర్ ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలి. సో దాని తర్వాత దీన్ని అయితే మనం ఫిల్ చేయకూడదు, వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క నేమ్ ఇవ్వాలి. మీ నేమ్ తర్వాత జెండర్ ఏంటి, మేల్ అయితే మేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అలాగే మీ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ ఏంటి, ఓసీనా బీసీనా ఏంటి మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్. సో దీనికి సంబంధించి ఎస్ఆర్నో అయితే మీరు పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్నో ఇది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మీకు వర్తిస్తుందా లేదా ఎస్ఆర్నో మెన్షన్ చేయాలి. ఎక్సర్విస్మెన్ ఎస్ఆర్నో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. డీడీ తీస్తారు కదా, డీడీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీజు అనేది డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క ఏదైతే స్కూల్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి, ఎప్పుడు ఏ సంవత్సరం చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ జిల్లాలో చదువుకున్నారు, ఏ ఊర్లో చదువుకున్నారు మెన్షన్ చేసేసి మీ యొక్క నేమ్ అలాగే మిగతా వివరాలన్నీ ఇచ్చేసి ఇక్కడ ఈ విధంగా సైన్ చేయండి. సైన్ చేసేస్తే మీరు ఇందాక మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు మరొకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి అంటే ఏంటి, మీరు ఏవైతే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయో జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, దాని మీద మీరు సైన్ చేయాలి. ఈ విధంగా సైన్ చేయాలి, ఖచ్చితంగా సైన్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. మీరు అప్లికేషన్ని ఫిల్ చేసేసిన తర్వాత ఫిల్డ్ అప్లికేషన్స్ ఫర్ ద అబవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 31/1/2026 అంటే ఈ మంత్ 31st వరకు ఈవినింగ్ 5 PM వరకు మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే మిస్ అవ్వద్దు. సో అవుట్సోర్సింగ్ అయినప్పటికీ కూడా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి సో తర్వాత పర్మనెంట్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి మీరు తరోగా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోవడే జాబ్స్ అనమాట. పోస్టింగ్ చెప్పాను కదా మీకు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు పోస్టింగ్స్ ఉంటాయి. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు విజయవాడ. సో అక్కడ కూడా మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారనమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.